గ్రూప్ 1 పరీక్షల ఫలితాల పట్ల ఎన్ని రకాల చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఎన్ని రకాల ఆరోపణల్ని, చౌకబారు రాజకీయ విమర్శలను ఎదుర్కొన్నామో మీరు చూశారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి 2 కోట్లు 3 కోట్ల రూపాయలు తీసుకున్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు అని అంటే ఆ ర్యాంకర్స్ వాళ్ళ ఇంటి పరిస్థితులు చూపించారు. తండ్రులను కోల్పోయి తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు మాకు గుడిసెనే లేదు కోటి అంటే ఎట్లుంటుంది సార్ ఎన్నడన్నా మేము చూసినామా? మా చదువును, మా జ్ఞానాన్ని, మా శీలాన్ని శంకించే అధికారం మీకు ఎవరిచ్చినని వాళ్ళు కంటతడి పెట్టుకున్నప్పుడు నిజంగానే నాకు చాలా ఆవేదన కలిగింది. ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈరోజు గత పాలకులు కల్పిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సమస్యలను పరిష్కరించాలి, చిక్కుముళ్ళను విప్పాలి, చీకటి రోజులు పోవాలి, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి అని గ్రూప్ 1 సమస్యను పరిష్కరించి ఇదే వేదికగా నియామక పత్రాలు ఇచ్చిన. వాళ్ళకంటే ముందే మీకు ఇచ్చి ఉండొచ్చు. కానీ గ్రూప్ 2లో ఈనాడు గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయినారు. ఒక్కసారి వాళ్ళ గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ 1 ఇస్తే ఈ ఖాళీలు మళ్ళీ నోటిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు మొదట గ్రూప్ 1 ఇచ్చినాం, గ్రూప్ 1లో సెలెక్ట్ అయినాక మిగిలిన అన్ని ఖాళీలను ఇవాళ గ్రూప్ 2గా మిమ్మల్ని భర్తీ చేస్తున్నా అంటే మీకు ర్యాంక్ వచ్చి కూడా ఒకవేళ అందులో ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తే మీకు అవకాశాలు కోల్పోతాయి. కాబట్టి మీ అవకాశాలు పోకూడదు, మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఆలస్యం అవుతాయి అన్నారు. మీరు ఎంపిక అవుతారో కారో అని మీ బాధ నా బాధగా ఆలోచన చేసి మొట్టమొదట గ్రూప్ 1 నియామకాలు చేపట్టి ఇవాళ గ్రూప్ 2 నియామకాలు ఇస్తున్నా. మీ తర్వాత గ్రూప్ 3 నియామకాలు ఇస్తా, తర్వాత గ్రూప్ 4 నియామకాలు ఇస్తా. ఇవన్నీ కలిపితే దాదాపుగా 11,000 నియామకాలు. మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, టీచర్ల నుంచి కానిస్టేబుల్ల వరకు, ఇంజనీర్ల నుంచి డాక్టర్ల వరకు 60,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన. ఇదే కాదు, ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం, దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఎస్సీ వర్గీకరణకు చూపించిన. జనగణనలో కులగణన 100 సంవత్సరాల సమస్య, ఆ సమస్యకు 16 నెలల్లోనే పరిష్కారం చూపించి ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ఈనాడు జరుపుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేని జనాభా లెక్కలు, ఆ జనాభాలో కుల లెక్కలు, ప్రతి కులానికి సంబంధించిన ప్రజలకు ఈ వివరాలను సేకరించిన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ మేము ఆ కార్యక్రమాన్ని చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రేపు జరగబోయే 2026 జనగణనలో కులగణనను చేర్చాల్సిన పరిస్థితి ప్రధానమంత్రి గారికి కల్పించి దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని ఈరోజు మీ అందరికీ నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం? ఎన్ని ఆరోపణలు చేసిన 10 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు, 10 సంవత్సరాల అధికారాన్ని చెలాయించిన వాళ్ళు అడ్డుపడుతూ అక్రమంగా సంపాదించిన సంపదతో ఎక్కడ పడితే అక్కడ కేసులు వేస్తూ పిటిషన్లు పెడుతూ వీధులెక్కి రాద్ధాంతం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆనాడు ఎన్నికల కంటే ముందు మీరే బాధ్యత తీసుకొని ప్రచారం కల్పించి ప్రజలకు మేము చెప్పిన అంశాలను చేరవేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నకు అధికారం వచ్చింది, ఇప్పుడు మా అవసరం లేదని మీరు అందరూ అనుకుంటున్నట్టు ఉన్నారు. అది కాదు. ఈరోజు మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి, మనం చేసిన మంచి పనుల్ని ప్రజలకు మనమే వివరించుకోవాలి. నాకంటూ ప్రత్యేకమైన సైన్యం లేదు, ప్రత్యేకమైన వ్యవస్థ లేదు. నా వ్యవస్థనే మీరు, ఆ వ్యవస్థలో మీరే సభ్యులు, కుటుంబ సభ్యులు. రేపటి నుంచి మీరు కూడా నిన్నటి వరకు మీరు సామాన్యమైన నిరుద్యోగ యువకులు మీ తల్లిదండ్రుల ముందు కానీ, మీ గ్రామ ప్రజల ముందు కానీ, మీ బంధువుల ముందు ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్, మీరు ఈరోజు ఆఫీసర్గా డిజిగ్నేట్ కాబోతున్నారు. మీ జీవితంలో మీ బర్త్డే మీకు ఎంత ఇంపార్టెంటో, మీ జీవితంలో ఈరోజు మీరు డిజిగ్నేట్ కాబోతున్నారు ఆఫీసర్గా. ఈరోజు మీకు అందించబోయే నియామక పత్రం ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఇదొక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణ భవిష్యత్తును 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను మీరు ముందుకు నడిపించడానికి ఈరోజు ఈ బాధ్యతను నియామక పత్రము ద్వారా మీ చేతుల్లో పెడుతున్న
దీన్ని భద్రంగా కాపాడి 2047కి దేశంలోనే $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీది. ఆనాడు నేను అధికారంలో ఉంటానో ఉండనో నాకు తెలియదు, కానీ మీరందరూ ఆనాడు అధికారులుగా ఉంటారు. మీదే బాధ్యత. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు నిలబెట్టి ఆనాటికి కాపాడి $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీది. ఈరోజు మీకు ఇచ్చే బాధ్యత, ఈరోజు మీకు ఇచ్చే నియామక పత్రము, ఇది తెలంగాణ యొక్క బాధ్యతను మీకు అప్పజెప్తున్నాం. ఇది గాజు అద్దం లాంటిది, మీరు కింద పడేస్తే పగిలిపోతుంది. ఈరోజు తెలంగాణ గుండెకాయ సచివాలయంలో పనిచేయడమే కాదు, మారుమూల ప్రాంతాలలో మీరు పనిచేయబోతున్నారు. రేపటి నుంచి మా ఆడపిల్లలు అందరూ అత్తగారింటికి పోతారు. ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితంలో అత్తామామలు వస్తారు. మరి అత్తమామలనే చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత లేదా అని మీరు అనుకుంటే, ఈనాడు తల్లిదండ్రులు కొడుకైనా బిడ్డైనా సమానంగా చూసుకుంటారు. మా ఆడపిల్లలందరికీ నేను సూచన చేస్తున్నా, మీరు అత్తగారింటికి వెళ్ళిన అమ్మ నాయనను మంచిగా చూసుకోండి, మీరు బాధ్యతగా తీసుకోండి. ఇక మా సోదరులకు చెప్తున్న, కట్నాలు వస్తాయి, కార్లు వస్తాయి, అత్తమామ వస్తారు. ఇప్పటి వరకు ఉన్న అమ్మ నాయననేమో చేదవుతారు, కొత్తగా వచ్చిన అత్త మామనేమో తీపి అవుతారు. నేను చాలా మందిని చూస్తున్నా. అత్త మామని మంచిగా చూసుకోవద్దని నేను అనను, మీ కట్టుకున్న సతీమణితోని మీరు బాగుండొద్దని నేను చెప్పను. కానీ మీరు అధికారులు అయినంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టము శ్రమ, వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసింది కాబట్టి ఇవాళ మీరు అధికారులు అయ్యింది. మీ తల్లిదండ్రులను మరవకండి, వచ్చిన ఊరును కన్న తల్లిదండ్రులను మరవకండి, మన నేపథ్యాన్ని మరవకండి. మీరు ఏ కుర్చీలో కూర్చున్నా మీ ఎదురుకొచ్చి నిలబడ్డ ఒక పేదవాడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒక్కసారి ఆలోచనలకు తెచ్చుకోండి. నిస్సహాయంగా మన దగ్గరకు వచ్చేవాడికి సహాయం చేయడమే మన బాధ్యత. ఈరోజు మీకు ఇస్తున్న అధికారం నిస్సహాయులకు సహాయంగా అండగా నిలబడే అధికారం ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది. నేనైనా మీరైనా మనమైనా నిస్సహాయులకు సహాయం అందించడమే మన బాధ్యత. కన్న తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన సొంత ఊరిని అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత. మీరు అంకితమవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మీ అందరి పట్ల నాకు నమ్మకం ఉన్నది. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి నాకు మాట ఇవ్వాల్సిందిగా చప్పట్లే కదా కొట్టేసినాం. రేపటి నుండి సార్ చూడబోతారా అని మీరు అనుకుంటారేమో. తప్పకుండా చూస్తా. ఎవరన్నా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీవితంలో 10-15% కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. చట్టమే తెస్తున్నా, ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా. తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళ జీతాల నుంచి 10-15% జీతంలో కోత విధించి మొదటి నాడు మీ అకౌంట్లో ఎట్లయితే జీతం పడుతుందో మీ జీతంలో నుంచి ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతా తెరిచి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తా. అది చట్టం చేస్తా, ఆ చట్టం మీతోనే రాపిస్తా. సెక్రటేరియట్లకు ఎవరు వస్తారో రామకృష్ణారావు గారు, మనం ఒక కమిటీ వేయండి కొత్త ఆఫీసర్లతో ఆ చట్టం రాపిచ్చే దాంట్లో. మళ్ళీ వాళ్ళు మాకేం తెలియదు అందులో ఏముందో అంటారు. కాబట్టి ఇందులో నుంచి సెక్రటేరియట్కి వచ్చే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్తో ఒక కమిటీ వేసి బేసిక్ డాక్యుమెంట్ వాళ్ళతోనే తయారు చేయించండి. అప్పుడు మేము చేసిన చట్టం ఖచ్చితంగా అమలు జరుగుతుందని వాళ్ళకి నమ్మకం వస్తుంది. అదేవిధంగా గతంలో ఉన్న పరిస్థితిని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు చెప్పదలుచుకుని, ఎందుకంటే రేపటి నుంచి మీరు చూడబోతున్నారు కాబట్టి.